హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దని. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ టాపిక్ ఆల్రెడీ మీ టైటిల్ చూసేసే ఉంటారు కదా. సో నా కుర్తీస్ కలెక్షన్ అనమాట. నన్ను ఒక 2 or 3 మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారండి చాలా రోజుల నుంచి నా కుర్తీస్ కలెక్షన్ ఒక వీడియో లాగా చేయమని. సో ఇవాళ అయితే అది చేయబోతున్నాను. సో ఇవాళ నేను చూపించే కుర్తీస్ అన్నీ వచ్చేసి లాంగ్ కుర్తీస్ అండి. అంటే లెగిన్స్ పైన కానీ జెగిన్స్ పైన కానీ వేసుకునే కుర్తీస్ మాత్రమే ఇవాళ షేర్ చేస్తాను అనమాట. అది కూడా అన్నీ కాదు, కొన్ని చూపిస్తాను ఇవాళ వీడియోలో. సో టాపిక్ అయితే తెలిసిపోయింది కదా. సో కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో అయితే ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ అనమాట. సో ఇది లాంగ్ అండి, ఇంకా ఇది ఫుల్ లెంత్ గౌన్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే నడుము దగ్గర ఇలా ఒక బెల్ట్ లాగా ఉంటుంది. సో ఇది దీనికి అటాచ్డ్ అనమాట. సో వెనకాల కూడా ఉంటుంది. సో వెనకాల ముందు 2 ఇలా బెల్ట్ లాగా వస్తుంది అనమాట. సో వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. సో చూసారు కదా, అలా వచ్చి ఇంకా సైడ్కి ఏమో సో ఇదేంటంటే ఒక చిన్న దుప్పట్ట లాగా అనమాట. సో దీని లెంత్ ఎక్కువ ఉండదు. సో ఇలా చిన్న దుప్పట్ట లాగా వచ్చి అది ఇంకా ఫుల్ లెంత్ వస్తుంది. సో చూసారు కదా, ఇలా ఫుల్ లెంత్ అనమాట. సో ఇదైతే మొత్తం ఇలా ఉంటుందండి. సో ఇదేంటంటే కొంచెం పట్టు క్లాత్ లాగా అనిపిస్తుంది మనకి. ఇంకా కింద మొత్తం వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అనమాట. సో ఇది వచ్చేసి కింద, ఇంకా ఇది ఫుల్ లెంత్ కుర్తీ. కాకపోతే ఇంకా దీని లోపల నేను ఒక లెగ్గిన్ లాంటిది వేసుకుంటాను అనమాట. వేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే ఒక లెగ్గిన్ వేసేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ అహల్య. సో ఈ కుర్తీస్ ఫస్ట్ నేను ఇప్పుడు మీకు చూపించిపోయే కుర్తీస్ అన్నీ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నట్టు అనమాట. సో మింత్రాలో తీసుకున్నట్టువన్నీ ఫస్ట్ షేర్ చేసేస్తాను. ఇన్ కేస్ నాకు కానీ వీటి లింక్స్ ఇప్పుడు దొరికితే, ఇవన్నీ నేను మోస్ట్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్న డ్రెస్సెస్. సో వీటి లింక్స్ దొరికితే నేను ఆన్లైన్లో తీసుకున్న వాటి వరకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 1200 రూపీస్ అండి. సో ఇది చాలా చాలా బాగుంటుంది, మంచిగా పార్టీ వేర్ అనమాట ఇది. సో మరీ అంత ఎక్కువ గ్రాండ్గా వద్దు, క్యారీ చేయలేము అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. సో నా ఫస్ట్ లాంగ్ది అయితే ఇది. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే ఇది. సో ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అనమాట. సో మెరూన్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ అంటారు కదా, అంటే గోల్డ్ ప్రింట్ అనమాట మొత్తం. సో ఇది కూడా ఫుల్ లెంత్ గౌనే. సో చూసారు కదా, ఇలా వస్తుంది. సైడ్స్కి వచ్చేసి ఇవి స్లిట్స్ ఉంటాయి అనమాట, బోత్ సైడ్స్. సో హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. ఫస్ట్ నేను చూపించిన గ్రీన్ డ్రెస్ వచ్చి స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ దానికి. సో దీనికి వచ్చేసి ఇలా ఎల్బో స్లీవ్స్. సో ఇంకా ఇది మొత్తం చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఫుల్ లెంత్ కుర్తి. దీనికి గేర్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద గేర్ ఇచ్చేసారు. సో చూసారా, ఇది వచ్చేసి జూనిపర్ అనే బ్రాండ్ అండి. సో ఇది కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ఫర్ 1300 or 1400 అలా పడింది. సో ఇప్పుడు మేబీ ప్రైజెస్ వేరేనే ఉండొచ్చు. దీని లింక్ కూడా నాకు కనిపిస్తే నేను ఇది షూర్గా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది, మెరూన్ కలర్ కాబట్టి ఆల్మోస్ట్ ఇది అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అవుతుంది కూడా. సో అది కూడా మింత్రాలోనే. నెక్స్ట్ కూడా మింత్రా. దిస్ ఈస్ ద వన్. ఇది ఇలా ఉంటుంది. సో ఇది కూడా 3/4 స్లీవ్స్ అనమాట. సో ఇలా వచ్చి ఇది హాఫ్ బాడీ వరకు ఇలా వస్తుంది. మిగిలింది మొత్తం వచ్చేసి ఇలా ఫుల్ లెంత్ గేర్తో పింక్ కలర్ కాంబినేషన్. సో ఇలా వస్తుంది. ఇదేంటంటే ఇది కూడా ఫుల్ గౌన్, కాకపోతే కింద కొంచెం పైకి ఉంటుంది అనమాట. సో సింగిల్ పీస్ వేసుకునే వాళ్ళు ఇంకా అలా కూడా వేసేసుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ప్రింట్ వచ్చేసి మొత్తం కొంచెం
ఏమంటారు కలంకారీ ప్రింట్ అనమాట. సో నాకు ఈ ప్రింట్ అనేది చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో దీంట్లో వచ్చేసి చిన్న చిన్నగా ఈ ప్యారెట్ గ్రీన్ ఉంది. సో నేను దీన్ని వచ్చేసి ఒక మంచి ప్యారెట్ గ్రీన్ లెగ్గిన్తో పేర్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది ఇది వచ్చేసి 1000 రూపీస్ ఈ టాప్ వచ్చేసి. సో ఇది కింద ఏంటంటే అసిమెట్రికల్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూసారు కదా, చూసారు కదా ఫ్రంట్ ఏంటంటే కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం అలా అంబ్రెల్లా కట్ కింద వరకు వస్తుంది అనమాట. సో నా థర్డ్ అయితే ఇది. ఇంకా ఆ తర్వాతది కూడా నేను మింత్రాలో తీసుకునేది చూపిస్తున్నాను. సో మింత్రాలో తీసుకున్నది ఇది వచ్చేసి కాటన్. ఈ బ్రాండ్ ఏంటంటే లివాస్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది ఈ కుర్తీ కూడా. సో ఇది చూసారు కదా, ఇలా వస్తుంది. ఇది లైట్ కలర్ అనమాట. సో హ్యాండ్స్ ఏమో ఇట్లా బెల్ స్లీవ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి. సో బెల్ స్లీవ్స్. సో ఇది నార్మల్ రెగ్యులర్ లెంత్ అనమాట, అంటే నీ లెంత్ కుర్తీ ఇది. సో ఇదేంటంటే విత్ పెలాజో అనమాట. సో పెలాజో మనకి ఇక్కడ బెల్ స్లీవ్స్ అని చెప్పాను కదా, సో అది ఏ క్లాత్ ఎలా ఉందో సేమ్ ఇంకా అలాగే పెలాజో ఉంటుందన్నమాట. సో ఇంక ఇది కాటన్ అండి. కింద వచ్చేసి ఇలా వస్తాయి సేమ్ మన హ్యాండ్స్కి ఎల్బో స్లీవ్స్ అని చెప్పాను కదా, సో అక్కడ ఎలా ఉంటుందో సో సేమ్ అలాంటివి ఉంటాయి అనమాట ఇక్కడ కూడా. సో ఇది వచ్చేసి పెలాజో సెట్ కదా, ఇది వచ్చేసి 1000 రూపీసే అనుకుంటా. సో ఇది 1000. సో ఇది ఈ 4 వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ తీసుకున్న టాప్స్ చూపిస్తాను. లైక్ ఇక్కడ వచ్చేసి లులులో తీసుకున్నాను, ఒకసారి ఏదో ఆఫర్స్ లాంటివి రన్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇక్కడ వెనకాల ఒక చిన్న బటన్ లాగా ఇచ్చారనమాట. సో అది పెడితే కానీ మనకి మీకు చూపించడానికి అది కరెక్ట్గా ఉండదు మాకు. సో చూసారు కదా, ఇది టాప్. ఇది ఆల్రెడీ నేను ఇది వేసుకున్నాను కూడా ఒక వీడియోలో. సో ఇలా ఉంటుంది, వైట్ పైనేమో ఇట్లా చిన్నగా చెక్స్ వచ్చేసి ఇట్లాంటి మోడల్ వచ్చి బ్లాక్ కలర్. సో దీనికి మంచి ఇక్కడ ఇంకొక పాకెట్ లాగా ఉంటుంది. సో కింద వచ్చేసి కొంచెం బ్లాక్ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇదనమాట. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ స్లీవ్స్. సో బటన్స్ ఇచ్చుంటారు బోత్ సైడ్స్. సో ఇక్కడ ఏదైతే బటన్ ఉందో సో వెనకాల కూడా అదే బటన్ అనమాట ఇక్కడ. సో అది ఇది వచ్చేసి లులులో తీసుకున్నాను. ఐ థింక్ ఇది ఒక 50 రింగిట్స్ అనుకుంటా. సో ఇది వచ్చేసి నేను నార్మల్గా ఒక బ్లాక్ లెగ్గిన్తో పేర్ చేసేసుకుంటాను. సో ఇది నెక్స్ట్ ఏమో ఈ కుర్తీ. సో ఇదైతే ఇలా వస్తుందండి. సో చూసారు కదా, లోపల అంతా ఏమో ఇట్లా ఒక వైట్ కలర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా అంటే డబల్ లేయర్ లాగా ఉంటుంది అనమాట. సో లోపలేమో వైట్, పైనేమో ఇలా ఒక హాఫ్ కోట్ మోడల్ వస్తుంది. సో ఇవన్నీ వచ్చేసి ఇంకా చెక్స్తో. సో ఇక్కడైతే ఇలా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో ఒక చెక్స్ పెట్టారు. సో ఇది కూడా కొంచెం 3/4 కన్నా ఇంకొంచెం ఎక్కువే అనమాట. సో అలా వస్తాయి దీని హ్యాండ్స్ అయితే. సో ఇది ఈ రెండు ఒకేసారి తీసుకున్నాను. ఇంతకుముందు చూపించింది ఇది కూడా లులులోనే తీసుకున్నాను ఇక్కడే. సో ఇది వచ్చేసి నేను ఇదేంటంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట వేసుకుంటే. అందుకని ఇదేంటంటే నేను నార్మల్ లెగ్గిన్తో కాకుండా నా దగ్గర బ్లాక్ది ఒక జెగ్గిన్ ఉంది. సో అది ఆల్మోస్ట్ జీన్స్ క్లాత్ లాగే ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇది నేను ఆ జెగ్గిన్తో పేర్ చేస్తాను అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కుర్తి చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బటన్స్ లాగా ఇచ్చారు. ఇంకా మొత్తం వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది. సో విత్ బ్లూ అండ్ సమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో మొత్తం షార్ట్ స్లీవ్స్. సో ఇంకా కింద వరకు ఇంకా సేమ్ ఇది కూడా నీ లెంత్ కన్నా కొంచెం కింద వరకే వస్తుంది. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక చిన్న స్లిట్ లాంటిది ఇచ్చారు.
సో ఇది దీని వచ్చేసి ఇంకా నేను బ్లూ పెలాజో తీసుకున్నాను నేను దీని కిందకి. సో చూసారు కదా, ఇంకా ఇక్కడంతా బ్లూ ఎంబ్రాయిడరీ ఉందని చెప్పి నేను బ్లూ కలర్ పెలాజోతో దీన్ని పేర్ చేశాను అనమాట. సో ఇది ఈ డ్రెస్ అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇదొక నేవీ బ్లూ అండి. సో నేవీ బ్లూ కలర్ ఇవి వచ్చేసి నేను రిలయన్స్లో తీసుకున్నాను అనమాట. సో ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను రిలయన్స్లో. సో ఇది వచ్చి బ్రాండ్ ఏంటంటే అవాసా. సో ఇది చాలా బాగుంటాయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో ఇవేంటంటే ఇలా 3/4 స్లీవ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను వేసుకున్నది ఇది 2 సేమ్ అనమాట. సో ఇవేంటంటే ఒకటి తీసుకుంటే 500 ఆర్ 550 సంథింగ్. సో 2 తీసుకుంటే 450 అలా పడ్డాయి. సో అంటే 2 టాప్స్ వచ్చేసి నాకు 900కి వచ్చాయి అనమాట. సో ఒకటి వచ్చి ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి ఇలా నేవీ బ్లూ తీసుకున్నాను. సో ఈ నేవీ బ్లూ దానికేమో ఇక్కడ చూసారు కదా మధ్యలో ఎల్లో కలర్ ఇచ్చారంటే ఎల్లో కలర్ బటన్స్ ఉంటాయి. సో కిందకు వచ్చేసరికి ఇది మొత్తం ఇలాగే ఉంటుంది. కాకపోతే కింద ఏంటంటే ఇది ముందు వైపు ఏమో కొంచెం పైకి, వెనకాలేమో కిందకి అనమాట కొంచెం ఈ ప్యాటర్న్. సో సేమ్ విత్ నేను ఇప్పుడు వేసుకున్న టాప్ కూడా, ఎల్లో టాప్ కూడా అలాగే ఉంటుంది. దీనికి ఏంటంటే మోస్ట్లీ మొత్తం ఇట్లా ఫ్లేవర్స్ వచ్చినాయి కదా. సో అందుకని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఒక రెడ్ లెగిన్ ఉంది. సో అందుకని దీనికేమో రెడ్ లెగిన్తో పేర్ చేశాను. సో రెండింటికి లెగిన్ ఎందుకులే అని దీనికి వచ్చేసి ఒక మంచి మ్యాంగో ఎల్లో ఉంటుంది కదా, సో మ్యాంగో కలర్, ఆ కలర్ పెలాజో ప్యాంట్ అనమాట. సో ఒకదానికి లెగిన్తో పేర్ చేశాను. ఇదేంటంటే ఇలా మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. సో మంచిగా ఇట్లాంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఎల్లో కలర్ పెలాజో తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. సో అది ఆ డ్రెస్ విషయానికి వస్తే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇంతకుముందు నాకు కొంచెం కలంకారీ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది అనమాట. సో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా, కాకపోతే వచ్చిన కొత్తల్లో అంటే ఇది కూడా నేను లాస్ట్ ఇయరే స్టిచ్ చేయించాను. ఇదేంటంటే స్టిచ్ చేయించానండి, క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించామన్నమాట. సో పైన చూసారు కదా ఇది ఒక కాఫీ షేడ్ హాఫ్ వర్క్ పెట్టించి, ఇది ఏంటంటే అనార్కలి ప్యాటర్న్ మొత్తం మ్యాంగో కలర్ మీద. సో ఇట్లా ఎలిఫాంట్స్తో అనమాట. సో ఇది మొత్తం ఇది వచ్చేసి ఎల్బో లెంత్ స్లీవ్స్ పెట్టించాను. ఇంకా కాలర్ నెక్ లాగా పెట్టి వెనకాల ఒక చిన్న హుక్స్ పెట్టారనమాట. సో ఇదైతే ఇలా ఉంటుంది. సో ఇది కూడా ఫుల్ లెంత్ బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక లాంగ్ కుర్తీ అనమాట. సో చూసారు కదా ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలాంటి హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఇంకా మొత్తం లాంగ్ కుర్తీ, ఇది కూడా డబల్ లేయర్ అండి. సో కింద పార్ట్ ఏమో ఈ కలర్ కాంబినేషన్. సో కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది, కాకపోతే లోపల ఏంటంటే ఇది, ఇంకా పైనుంచి ఏంటంటే ఇలాంటి కోట్ లాగా అనమాట, హాఫ్ కోట్ లాగా. సో ఆ రెండింటిని జాయిన్ చేస్తూ ఇక్కడ ఇలాంటి ఒక చిన్న బటన్స్ ప్రొవైడ్ చేశారు, ఒక 2 బటన్స్ ఇచ్చారు. సో అది ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ ఇదేమంటారు మెరూన్లో డార్క్ షేడ్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి నేను ఆ కలర్ లెగ్గిన్తో పేర్ చేసేసాను ఇది. సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్ కాదు, ఇండియా వెళ్ళినప్పుడు నార్మల్గా ఒక స్టోర్లోనే తీసేసుకున్నాను అనమాట, ఒక షాప్లోనే. సో అది ఇంకా ఇది కూడా తీసుకున్న షాప్లోనే అనమాట. సో ఇది వచ్చేసి ఒక మంచి బ్రౌన్ కలర్. సో ఇది కూడా పార్టీ వేర్ లాగే ఉంటుంది. సో చూసారు కదా ఇలా, ఇదేంటంటే స్లీవ్లెస్ అనమాట లోపల. సో ఇక్కడ ఒక 3 బటన్స్ ఇచ్చారు. ఇంకా కింద మొత్తం కాటన్ అండి, ఇది ఫుల్ కాటన్ అనమాట. సో కింద మొత్తం ఇలాగే ఉంటుంది. సో సైడ్కి అలాగే ఇంకా కింద ఇదేం కలర్, ఇదేదో బ్రిక్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట. సో ఆ కలర్తో ఉంటుంది. సో ఇది మొత్తం వచ్చేసి లాంగ్గా వస్తుంది. సో దానిపైన కోట్ అనమాట దీనికి. సో చూసారు కదా ఇది కోట్, హాఫ్ కోట్ లాగా అనమాట. సో ఈ కోట్ ఏంటంటే ఇంకా ఇది క్లోజ్ ఏమి ఉండదు, అంటే ఇక్కడ బటన్స్ లాంటివి అలా ఏమి ఇవ్వలేదన్నమాట, జస్ట్ దాని మీద ఇలా కోట్ వేసేసుకోవడమే. సో దీనికి వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో ఇది చాలా బాగుంటుంది నేను వేసుకుంటే. సో చూసారా
ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఒక చిన్న పాకెట్ లాంటిది ఇచ్చారు. సో ఇది దీనికి ఏంటంటే లెగ్గిన్స్ సేమ్ మనకి ఇక్కడ కింద ఎడ్జెస్కి ఏదైతే కలర్ ఉందో ఆ పేరు లెగ్గిన్ తీసేసుకున్నాను, ఆ కలర్. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడన్నా నేను ఎయిర్పోర్ట్కి అంటే ఇండియా వెళ్ళాలి అనేటప్పుడు అలాంటప్పుడు నేను ఈ టాప్ వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే ఏంటంటే అసలు చాలా బాగుంటుంది, చాలా చలి ఉండదు అనమాట నాకు ఫ్లైట్లో కానివ్వండి, ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఫుల్ ఏసీ ఉంటుంది కదా. సో అలా కాకుండా చలి లేకుండా ఉండడానికి నేను ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జాకెట్ ఈ టాప్ వేసేసుకుంటాను అని చెప్పచ్చు. సో అది చూసారు కదా. ఇది వచ్చేసి కాలర్. ఇక్కడ ఏంటంటే ఇలా ఒక జిప్ ఉంటుంది. సో చూసారు కదా, ఇది అంతే, ఇంకా జిప్ అనమాట టాప్ మొత్తం. ఇవి వచ్చేసి మనం కావాలి అంటే ఫుల్ లెంత్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేదా 3/4 కూడా ఫోల్డ్ చేసి 3/4 వరకు కూడా పెట్టేసుకోవచ్చు. సో అది ఇంకా ఇది వేసేసుకొని దీని కింద నేను ఒక బ్లాక్ జీన్స్ వేసేసుకుంటాను. సో అది ఇలా ఇక్కడ వరకు వస్తుంది. కింద కొంచెం ఆ జిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో కింద వరకు ఏంటంటే కొంచెం స్లిట్ అనమాట. సో ఇది నాకు గుర్తుండి నేను ఇది వచ్చి అమెజాన్లోనే తీసుకున్నట్లున్నాను. సో ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఇంకొక 2 టాప్స్ ఉన్నాయి. సో అవి కూడా చూపించేస్తాను. సో ఇది వచ్చేసి అదే Jan 1st వేసుకున్నాను ఇది. సో చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ అంతే కదా. సో ఆ కలర్తో ఇంకా ఫుల్ లెంత్ గౌన్ అనమాట. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువే. ఐ థింక్ ఇట్స్ ఫర్ 450 or 500 రూపీస్. సో చూసారా, ఇంకా ఫుల్ లెంత్ గౌన్ అనమాట, ఇలా ఫ్లోరల్ ప్రింట్తో. సో నాకు ఫ్లోరల్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. చూస్తే నావి ఆల్మోస్ట్ చాలా వరకు అలాగే ఉంటాయి. ఇంకా అట్లా ఫ్లోరల్ ప్రింట్ తీసుకోకూడదు అని చెప్పి వేరే మారుస్తాను. కాకపోతే నాకు కళ్ళు ఎప్పుడు ఇట్లా ఫ్లవర్స్ ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇయర్ నా బర్త్డేకి తీసుకున్నాను. సో ఇది కూడా రిలయన్స్లోనే అనమాట. ఇది డిఫరెంట్ ప్యాటర్న్, నాకు అసలు ఈ ప్యాటర్న్ లేదని చెప్పి ఇట్లా తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి ఫ్యూజన్ అండి దీని బ్రాండ్. సో రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను. సో చూసారు కదా, ఇలా వస్తుంది పైన పార్ట్ వరకు ఇది. ఇంకా షార్ట్ స్లీవ్స్ ఉంటాయి. ఇంకా కింద మొత్తం ఇలా ఉంటుంది. సైడ్స్కి వచ్చేసరికి సో ఇలా. సో ఇది కొంచెం చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో పైన ఏమో ఇలా ఉంటుంది, కింద మొత్తం స్ట్రైట్ కట్, సైడ్స్ ఏమో ఇట్లా బోత్ సైడ్స్కి వస్తుంది. అలాగే ఇంకా దీనికి ఏంటంటే నడుము చుట్టూతా ఇలా ఒక థ్రెడ్స్ లాంటివి ఇచ్చారు. సో ఇవి మనం ఏదో ఒక సైడ్కి కానీ లేదా మనకి ఇష్టం ఉంటే ఫ్రంట్కి కానీ అలా ఇవి టై చేసుకోవచ్చు అనమాట, ఈ నాట్స్ అనేవి. సో అది ఇది కూడా 1100 రూపీస్ అనుకుంటా. సో అది ఈ కలర్ ఆల్రెడీ నాకు లెగ్గిన్ ఉంది, మీకు ఇంతకుముందు ఇంకో టాప్కి చూపించాను. సో ఇది వచ్చేసరి కదా సేమ్, ఇది ఫుల్ లెంత్ కుర్తీ, కాకపోతే ఇంకా ఊరికనే ఇంకా లెగ్గిన్ కూడా వేసుకుంటాను అనమాట. సో ఇది బాగుంది కదా. ఇది ఇలా సైడ్కి ఇలా రావడం వల్ల ఇది ఏంటంటే చాలా ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. సో ఇది వేసుకుంటే. సో ఇవండి నా దగ్గర ఉన్న కొన్ని కుర్తీస్ అయితే మీతో షేర్ చేశాను. ఇవాళ వీడియో అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో నాకు లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.